అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మిత్రులారా, రమదాన్ మాసం అల్లా మనకు ప్రసాదించిన ఎంతో గొప్ప కారుణ్యం. ఈ పవిత్ర మాసంలో ఒక ప్రత్యేకమైన రాత్రి ఉంది. ఆ రాత్రి అల్లాహ్ దృష్టిలో 1000 నెలల కంటే అంటే సుమారు 83 సంవత్సరాల 4 నెలల కంటే ఉత్తమమైనది. అదే లైలతుల్ ఖదర్ లేదా షబే ఖదర్. ఈనాటి వీడియోలో మనం షబే ఖదర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అల్లా మనకు ఈ బహుమతి ఎందుకిచ్చాడు, మరియు ఈ రాత్రి మనం అల్లా ప్రసన్నత కోసం ఏ ఆచరణలు చెయ్యాలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా షబే ఖదర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. షబ్ అంటే రాత్రి, ఖదర్ అంటే గౌరవం లేదా నిర్ణయం. ఈ రాత్రికి అల్లాహ్ ఎంతో గొప్ప స్థాయిని, గౌరవాన్ని ఇచ్చాడు. మానవాళికి మార్గదర్శకమైన మన పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించడం ప్రారంభమైంది ఈ రాత్రిలోనే. ఈ లైలతుల్ ఖదర్ రాత్రిని అల్లాహ్ మనకు ఎందుకు ప్రసాదించాడో తెలుసుకుందాం. గతకాలంలో జీవించిన ప్రవక్తల మరియు ప్రజల వయస్సు వందల సంవత్సరాలుండేది. వారితో పోలిస్తే మన ఆయుష్షు చాలా చిన్నది, 60 నుండి 70 సంవత్సరాలు మాత్రమే. మన ఆయుష్షు తక్కువ కాబట్టి మనం చేసే ఆరాధనలు కూడా తక్కువే ఉంటాయి కదా అని మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విచారించారు. అప్పుడు అల్లాహ్ మన కోసం ఒక గొప్ప బహుమతిని ఇచ్చాడు. అదే లైలతుల్ ఖదర్. మనం తక్కువ కాలం బ్రతికినా ఈ ఒక్క రాత్రి ఆరాధన చేయటం ద్వారా 83 సంవత్సరాల పైబడి ఆరాధించిన పుణ్యాన్ని పొందవచ్చు. దీనిబట్టి ఈ రాత్రిని మనం ఎంతలా సద్వినియోగం చేసుకోవాలో అర్థం చేసుకోవచ్చు. పవిత్ర ఖురాన్లోని సూరా అల్ ఖదర్లో అల్లా స్వయంగా ఇలా సెలవిచ్చాడు: నిశ్చయంగా మేము దీనిని అంటే ఖురాన్ను ఖదర్ రాత్రిలో అవతరింపజేశాము. ఖదర్ రాత్రి అంటే ఏమిటో మీకు తెలుసా? ఖదర్ రాత్రి 1000 నెలల కంటే ఉత్తమమైనది. ఈ పుణ్యరాత్రిలో జిబ్రీల్ అలైహిస్సలాంతో పాటు లెక్కలేనంతమంది దేవదూతలు అల్లాహ్ ఆజ్ఞతో భూమిపైకి వస్తారు. ఆ రాత్రి అంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత ఉదయం ఫజర్ వరకు కొనసాగుతుంది. మరి ఇంతటి గొప్ప రాత్రి ఎప్పుడు వస్తుంది? మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రాత్రిని రమదాన్ చివరి 10 రోజుల బేసి రాత్రులలో వెతకమని చెప్పారు. అంటే రమదాన్ 21, 23, 25, 27 మరియు 29వ రాత్రులలో ఇది వచ్చే అవకాశముంది. చాలామంది పండితులు 27వ రాత్రిని ఎక్కువగా విశ్వసిస్తారు. కాని లైలతుల్ ఖదర్ యొక్క పూర్తి పుణ్యం పొందడానికి మనం చివరి 10 రోజులు కూడా ప్రతి రాత్రి ఇబాదత్లో గడపడం చాలా ఉత్తమం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఈ పవిత్రమైన రాత్రులలో మార్కెట్లలో తిరుగుతూ, టైంపాస్ కోసం షాపింగ్ చేస్తూ, స్నేహితులతో కబుర్లు చెబుతూ ఎంతో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దయచేసి అలా చెయ్యకండి. మన ఆయుష్షు ఎప్పుడు తీరిపోతుందో ఎవరికీ తెలియదు. ఇది 83 సంవత్సరాల ఆరాధనతో సమానమైన రాత్రి. ఒక రాత్రి బట్టలు కొనకపోయినా, షాపింగ్ చెయ్యకపోయినా ఏమీ నష్టం రాదు. కాని ఈ లైలతుల్ ఖదర్ రాత్రి చేజారిపోతే ఆ నష్టాన్ని మనం జీవితాంతం పూడ్చుకోలేము. కాబట్టి ఈ రాత్రి మీ సమయాన్ని కేవలం అల్లాహ్ ఇబాదత్కే కేటాయించండి. 5 పూటల ఫర్జ్ నమాజ్లతో పాటు నఫిల్ నమాజ్లకు ఈ రాత్రి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ నమాజ్లు చదవడానికి ప్రయత్నించాలి. తహజ్జుద్ నమాజ్ రాత్రి చివరి భాగంలో అంటే సెహరీకి ముందు చదివే అత్యంత శ్రేష్టమైన నమాజిది. కనీసం 2 రకాతులు చదువుకోవచ్చు. సలాతుత్ తస్బీహ్ ఈ నమాజ్ చదవటం వల్ల గత పాపాలన్నీ క్షమించబడతాయని హదీసుల్లో ఉంది. ఇది 4 రకాతుల నమాజు. ఇందులో 3వ కలిమాను 300 సార్లు చదవాల్సి ఉంటుంది. సలాతుత్ తౌబా మనం చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ అల్లాహ్ క్షమాపణ కోరుతూ చదివే 2 రకాతుల నమాజిది. మరియు సలాతుల్ హాజత్ మీరేమైనా అడగాలనుకుంటే హాజత్ అడగవచ్చు. సాధారణ నఫిల్ నమాజ్ రాత్రి అంతా వీలైనన్ని నఫిల్ నమాజ్లు చదువుకోవచ్చు. మన ఉస్తాద్ కారీ రజావుల్ ఖాద్రీ సాహెబ్ గారు ఎప్పుడూ ఒక మాట చెబుతారు: మనం ఎన్ని రకాతులు చదివాము అనేదానికంటే ఎంత ఏకాగ్రతతో అల్లాహ్ ముందు నిలబడ్డాము అనేది అల్లాహ్ దృష్టిలో అత్యంత ముఖ్యం. నమాజ్తో పాటు అర్థం తెలుసుకుంటూ ఖురాన్ పఠనం చేయటం, జిక్రు చేయటం మరియు దానధర్మాలు చేయటం మర్చిపోకండి. ఈ రాత్రి చేసే దానం 1000 నెలలపాటు దానం చేసిన పుణ్యంతో సమానం. చివరిగా ఈ రాత్రి చదవాల్సిన ఒక ప్రత్యేకమైన దువా గురించి తెలుసుకుందాం. లైలతుల్ ఖదర్ లభిస్తే ఏ దువా చదవాలి అని హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ దువా నేర్పించారు: అల్లాహుమ్మ ఇన్నక అఫూవున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ. దీని అర్థం: హే అల్లాహ్, నిశ్చయంగా నీవు క్షమించేవాడివి, క్షమించడాన్ని ఇష్టపడతావు,
కాబట్టి నన్ను క్షమించు. ఇక్కడ మనం ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ రాత్రి అల్లాహ్ తన కారుణ్యంతో అందరి పాపాలను క్షమిస్తాడు. కాని హదీసుల ప్రకారం ఒక 4 రకాల వ్యక్తులను మాత్రం అల్లాహ్ ఈ పుణ్యరాత్రిలో కూడా క్షమించడు. వారు పశ్చాత్తాపపడి తమను తాము మార్చుకుంటే తప్ప వారికి అల్లాహ్ క్షమాపణ దొరకదు. వారెవరంటే, మొదటి వ్యక్తి తల్లిదండ్రులను ఎదిరించేవాడు లేదా వారిని కారణం లేకుండా బాధపెట్టేవాడు. రెండవ వ్యక్తి బంధుత్వాలను తెంచుకునేవాడు. చిన్న చిన్న కారణాలకు లేదా ఆస్తి తగాదాలకు బంధువులతో తోబుట్టువులతో సంబంధాలు తెంచుకుని మాట్లాడటం మానేసేవాడు. మూడవ వ్యక్తి తన మనస్సులో ఇతరుల పట్ల పగ, ద్వేషం మరియు అసూయ పెంచుకునేవాడు. నాలుగవ వ్యక్తి మద్యపానానికి మరియు మత్తు పదార్థాలకు బానిసైనవాడు. కాబట్టి సోదరులారా, ఈ గొప్ప రాత్రి రాకముందే మీకు ఎవరితోనైనా గొడవలు ఉంటే దయచేసి అల్లాహ్ కోసం వారిని క్షమించండి. వారితో రాజీపడిపోండి. మీ మనస్సులో ఉన్న పగను తీసేయండి. బంధువులతో కలుపుగోలుగా ఉండండి. మీ తల్లిదండ్రులు బ్రతికి ఉంటే వెంటనే వెళ్లి వారికి క్షమాపణ అడగండి. అప్పుడే అల్లాహ్ ఈ లైలతుల్ ఖదర్ రాత్రి మనందరినీ పూర్తిగా క్షమిస్తాడు. ఈ పవిత్రమైన రాత్రి అల్లాహ్ రాబోయే 1 సంవత్సరం వరకు మన జీవితంలో ఏం జరగబోతోంది, మన తలరాత ఎలా ఉండబోతోంది అనేది నిర్ణయించి దేవదూతలకు అప్పగిస్తాడు. వచ్చే సంవత్సరం వరకు మన ఉపాధి, రిస్క్ ఎంత ఉండాలి, మన ఆరోగ్యం ఎలా ఉండాలి, ఎవరు పుట్టాలి, ఎవరు మరణించాలి, ఇలా ప్రతి ఒక్క విషయం ఈ రాత్రే నిర్ణయించబడుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. రాబోయే 1 సంవత్సరపు మన తలరాత వ్రాయబడే సమయంలో మనం నిద్రపోతూనో, మార్కెట్లో షాపింగ్ చేస్తూనో ఉంటే మనకంటే దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? కన్నీరు కార్చి అల్లాహ్ ముందు చేతులు చాపి మన తలరాతను, మన భవిష్యత్తును అద్భుతంగా, సంతోషకరంగా మార్చమని వేడుకుందాం. ఎందుకంటే నిజాయితీగా చేసే దువాకు మన తలరాతను మార్చే అద్భుతమైన శక్తి ఉంది. సలాతుత్ తస్బీహ్, సలాతుత్ తౌబా మరియు సలాతుల్ హాజత్ నమాజ్లు ఎలా చదవాలి, వాటి పూర్తి విధానం ఏమిటి అనేది మన తెలుగు ఇస్లామిక్ విజ్డమ్ ఛానల్లో ఇప్పటికే వివరంగా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోల లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. సోదర సోదరిమనులారా, ఈ రమదాన్లో ఈ గొప్ప రాత్రిని నిద్రలో వృధా చేసుకోకండి. అల్లాహ్ మనందరికీ లైలతుల్ ఖదర్ యొక్క పూర్తి పుణ్యాన్ని ప్రసాదించుగాక, మన పాపాలను క్షమించుగాక. ఆమీన్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి సవాబ్ పొందండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం తెలుగు ఇస్లామిక్ విజ్డమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జజాకల్లాహు ఖైర్. అల్లాహ్ హాఫీజ్. ఇప్పుడు 2 రకాతుల నఫిల్ నమాజ్ చదివే సరైన మరియు పూర్తి విధానం తెలుసుకుందాం రండి. నియత్. నేను 2 రకాతుల నఫిల్ నమాజ్ అల్లాహ్ కోసం కిబ్లా వైపు ముఖం చేసుకుని చదవబోతున్నాను. الله أكبر. سبحانك اللهم وبحمدك وتبارك اسمك وتعالى جدك ولا إله غيرك. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. الله أكبر. 3 సార్లు చదవాలి. سبحان ربي العظيم. سبحان ربي العظيم. سبحان ربي العظيم. سمع الله لمن حمده ربنا ولك الحمد. الله أكبر. 3 సార్లు చదవాలి. سبحان ربي الأعلى. سبحان ربي الأعلى.
سبحان ربي الأعلى الله أكبر الله أكبر 3 సార్లు చదవాలి. سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى الله أكبر بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر الله أكبر 3 సార్లు చదవాలి. سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم سمع الله لمن حمده ربنا ولك الحمد الله أكبر سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى الله أكبر الله أكبر سبحان ربي الأعلى سبحان ربي الأعلى سبحان ربي الأعلى الله أكبر تشهد التحيات لله والصلوات والطيبات السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله درود اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد دعاء اللهم إني ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب إلا أنت فاغفر لي مغفرة من عندك وارحمني إنك أنت الغفور الرحيم السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله